మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామములో దేవుని బిడ్డలు మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయుదురు. ఆమెన్. ఆయన నామములోనే ఆరోగ్యం ఉన్నది, ఆయన నామములోనే శక్తి ఉన్నది. ఆయన నామము అన్ని నామముల కన్నా శక్తి కలిగిన నామము యేసయ్య నామం. అంటే మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయుదురు. క్రొవ్విన దూడ ఈ విధంగా గంతులు వేస్తుంది. ఇది గంతులు వేయడం గల కారణం ఏంటంటే అది క్రొవ్వి ఉన్నది కనుకనే గంతులు వేస్తున్నది. మనము కూడా క్రొవ్వినటువంటి దూడలు గంతులు వేయనట్లుగా గంతులు వేస్తాము. ఎప్పుడు ఆయన నామ స్మరణ కలిగి ఉన్నప్పుడు. ఆయన నామాన్ని మాత్రము ఎప్పటికీ మనం విడిచిపెట్టకూడదు. భర్త విడిచిపెట్టినా, భార్య విడిచిపెట్టినా, తల్లిదండ్రులు విడిచిపెట్టినా, ఎవరు విడిచిపెట్టినా సరే యేసయ్య నామమును విడిచిపెట్టక నీవు నిలిచి ఉండగలిగితే క్రొవ్విన దూడ ఏ విధంగా గంతులు వేస్తుందో ఆ విధంగా నువ్వు గంతులు వేసినటువంటి కృప ఈరోజు నా ప్రభు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. మీ నామములోనే గొప్ప శక్తి ఉందని, మీ నామ స్మరణ అనేది మా జీవితాలకు ఒక వెలుగుమయముగా మలచబడుతుందని మీరు మాకు తెలియపరచి ఉన్నారు. ఆ నామములోనే మాకు ఆరోగ్యమని, ఆ నామము మేము కలిగి ఉన్నప్పుడు క్రొవ్విన దూడ ఏ విధంగా గంతులు వేస్తుందో మేము కూడా ఆ విధంగా గంతులు వేసి గంతులు వేయించు నిత్య మహిమ కొరకు మేము సిద్ధపరచబడటానికి మీరు మాకు సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.